మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని మాజీ ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఈశ్వరి అనుచరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతూ టీడీపీ అధిష్టానం మనసు మార్చుకుంటుందేమోనని ఎదురుచూశారు. అయితే అలాంటి ఆనవాళ్లేమీ కనపడకపోవడంతో గిడ్డి ఈశ్వరి స్వతంత్రంగా బరిలోకి దిగడానికే సిద్ధమయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుకొని టీచర్గా కూడా పనిచేసిన గిడ్డి ఈశ్వరికి రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆమె తండ్రి అప్పలనాయుడు మాజీ ఎమ్మెల్యే. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో 2017లో టీడీపీలోకి వెళ్లిపోయారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి దాదాపు 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి టికెట్ ఆశించిన కిల్లు వెంకట రమేష్ నాయుడిని టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన గిడ్డి ఈశ్వరి తన అసంతృప్తిని ఎంతమాత్రమూ దాచుకోలేదు. నియోజకవర్గంలోని కీలక నాయకులతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయినా సరే తెలుగుదేశం అధినాయకత్వం ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. 3 జాబితాలు వచ్చినా ఇంకా పేరు లేకపోవడంతో బెంగ కాస్త భయంగా మారిపోయింది. ఈ భయాలు అనుమానాల మధ్య ఆమె భారమంతా మోదకొండమ్మ తల్లి మీద వేశారు. పాడేరు తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే కేటాయించేలా ఆ తల్లి చల్లని చూపుతో చంద్రబాబు నాయుడి మనసు మార్చాలని కోరుకుంటూ తన నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు 101 పసుపు నీళ్ల బిందెలతో బయలుదేరారు. మోదకొండమ్మ తల్లికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు గిడ్డి ఈశ్వరి. తెలుగుదేశం పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసిందంటూ తన అనుచరుల సమక్షంలోనే మనసులో మాట బయటపెట్టారు. పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ ఇన్నాళ్లు కష్టపడినా తనను ఇలా నిర్లక్ష్యం చేయటాన్ని సహించబోనన్నారు. ఎండనక వాననక కొండనక కోననక తిప్పి 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 మనల్ని రాచి రంపాన పెట్టి హింస పెట్టి మన శ్రమని, మన కష్టాన్ని, మన సమయాన్ని, మన వయసుని, మన సొమ్ముని అన్నింటినీ కూడా దారపోసుకునేటట్టు చేసి ఈరోజు మీరు అక్కర్లేదు, మీతో పని లేదని చెప్పి ఈరోజు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే మనల్ని ఏడిపించాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. మనం ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టేలాగా. ఎందుకంటే 5 సంవత్సరాలు పరుగులు పెట్టాం. గ్రామానికి వెళ్ళాం, ఇంటింటికి వెళ్ళాం. ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనకు తెలుసు, ఎవరు ఓటేస్తారో మనకు తెలుసు, ఎవరు దేనికి వేస్తారో ఇప్పుడు అలా స్కానింగ్ చేసినట్టు చెప్పేటటువంటి సత్తా ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా సాధనతో, అనుభవంతో సాధించాం. ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టం ఇంకొక నెల రోజులు పడదాం. ఈ నెల రోజుల్లో మన సత్తా ఏదో చూపిద్దాం. ఈ పరిస్థితిలో స్వతంత్రంగా బరిలో దిగటం ఒక్కటే మార్గమని ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది మా గిరిజన ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. ఈరోజు ఇండిపెండెంట్ అంటే నిజమే, అది సర్పంచ్గా లేదంటే ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్ అంటే భయమే. కానీ ఈరోజు ఒక దన్ను ఉంది, మనకి ఒక కసి ఉంది, ఒక ఆశ ఉంది. మనమందరూ కష్టపడేటటువంటి తత్వం మనలో ఉంది. నాకు నమ్మకం ఉంది, మనమంతా గెలుస్తామని, గెలిచి తీరుతామని. మొత్తానికి పాడేరులో గిడ్డి ఈశ్వర్ని ఒప్పించడంలో టీడీపీ విఫలమైంది. ఇప్పుడక్కడ ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. మిగిలిన 2 అభ్యర్థులు కొత్తవారు కావటం కూడా గిడ్డి ఈశ్వర్కి అనుకూలిస్తుందని ఆమె అనుచరులు విశ్లేషిస్తున్నారు.